లోకనాయకుడు కమల్ హాసన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేశారు. విశ్వ నటుడిపై మండిపడుతున్న కన్నడిగులు కమల్ క్షమాపణలు చెప్పకపోతే తగ్ లైఫ్ ని అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అసలేం జరిగింది? వివాదం ఎందుకు వచ్చింది? కమల్ హాసన్ ఏమన్నారు? ఆందోళనపై ఎలా స్పందించారు? వాచ్ దిస్ వీడియో. విశ్వ నటుడు కమల్ హాసన్ లేటెస్ట్ సినిమా తగ్ లైఫ్. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సింబు, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా రిలీజ్ కి ముందే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. మొన్నటి వరకు త్రిష అభిరామితో కమల్ రొమాన్స్ పై సోషల్ మీడియాలో దుమారం రేగింది. దీనిపై ఎవరికి వారే రియాక్ట్ అయి వివరణ ఇచ్చారు. లేటెస్ట్ గా మరో వివాదం క్రియేట్ అయ్యేలా చేశారు కమల్ హాసన్. చెన్నైలో జరిగిన తగ్ లైఫ్ ఆడియో వేడుకలో కమల్ హాసన్ వ్యాఖ్యలు కన్నడ వాసులని ఆగ్రహానికి గురిచేశాయి. ఈ ఈవెంట్ లో శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన ముందే మాట్లాడుతూ తమిళ భాష నుంచే కన్నడ పుట్టిందన్నారు. మీరంతా తమిళులే అన్నారు. ఈ వ్యాఖ్యలతో కన్నడిగుల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. పలు ప్రాంతాల్లో నిరసనలు చేశారు. కమల్ హాసన్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పకపోతే తగ్ లైఫ్ రిలీజ్ ని అడ్డుకుంటామని హెచ్చరించారు. తమ మాతృభాషని అవమానిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కమల్ కామెంట్లపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కన్నడ భాషకి సుదీర్ఘ చరిత్ర ఉంది. కమల్ హాసన్ కి ఈ విషయం తెలియదనుకుంటా అని ఎద్దేవా చేశారు. కమల్ కన్నడ భాషని ప్రజల్ని అవమానించారు, క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర ప్రసాద్. కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు కూడా తగ్ లైఫ్ ప్రమోషన్ ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కర్ణాటకలో సినిమా ప్రదర్శితం కావాలన్నా, వ్యాపారం చేయాలన్నా కన్నడిగులని అవమానించొద్దన్నారు. మరొక వైపు కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు ప్రవీణ్ శెట్టి నేతృత్వంలో బెంగళూరు ఆర్చ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఆందోళనలు, విమర్శలపై స్పందించిన కమల్ హాసన్ తాను కన్నడిగులని అవమానించే ఉద్దేశంతో మాట్లాడలేదన్నారు. తాను ప్రేమతో మాట్లాడారని, చరిత్రలో భాష గురించి చరిత్రకారులు చెప్పిన విషయాలు మాత్రమే అన్నానని స్పష్టం చేశారు. తమిళనాడు రేర్ స్టేట్ అని మీనన్ పేరుతో ఉండే వ్యక్తి సీఎం, రెడ్డి కులస్తుడు మంత్రి, కన్నడ వాసులు ముఖ్యమంత్రిగా పనిచేశారని అన్నారు. అంతెందుకు, కన్నడ నుంచి వచ్చిన జయలలిత ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. కష్ట సమయంలో కర్ణాటక ప్రజలు నాకు అండగా నిలిచారని అన్నారు. అయితే ఇది మీ ఆందోళనకి సమాధానం కాదు, నా కామెంట్లకి వివరణ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ప్రేమని కోరుకునేవారు ఎప్పటికీ క్షమాపణలు అడగరు అన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.